గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మ్యాథ్స్ ట్యూటర్ ధనలక్ష్మి. నేను ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. మనందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో మంది మహానుభావులు కృషి చేశారు. స్వాతంత్రానికి ముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు చాలా దారుణంగా పరిపాలించారు. బ్రిటిష్ పరిపాలన నుంచి మనకి విముక్తి కలగడానికి ఎంతో మంది కృషి చేశారు. అందులో మనం చెప్పుకోదగిన ముఖ్యమైన వారిలో మహాత్మా గాంధీ గారు ఒకరు. మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఎనలేని కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2న జన్మించారు. గుజరాత్ లోని పోర్బందర్ లో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పుత్లీబాయ్ మరియు కరమ్చంద్ గాంధీ. ఆయన భార్య కస్తూరిబా గాంధీ. చిన్నతనంలో గాంధీ గారు చాలా సాధారణమైన వ్యక్తి. ఆయన లండన్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేశారు. గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న వివక్షను వ్యతిరేకించి పోరాటం చేశారు. ఆ సమయంలోనే ఆయనకు సత్యాగ్రహం మరియు అహింస అనే ఆయుధాల విలువ తెలిసింది. అహింస మార్గంలో ఎలాంటి పెద్ద సమస్యలైనా సాధించవచ్చని ఆయన ప్రపంచానికి నిరూపించారు. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ గారు మన దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టారు. అందులో సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ముఖ్యమైనవి. గాంధీ గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయన గొప్ప సంఘ సంస్కర్త. అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. హరిజనోద్ధరణ కోసం పాటుపడ్డారు. స్వదేశీ వస్తువులను వాడాలని, ఖాదీని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ జీవితం మొత్తం సత్యం, అహింస అనే 2 సూత్రాలపైనే ఆధారపడి ఉంది. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా గాంధీజీ ఆశయాలు, ఆయన బోధనలు ఎంతో అవసరం. ఆయన చూపిన శాంతి మార్గం, పర్యావరణ స్పృహ, పరిశుభ్రత పట్ల ఆయనకున్న శ్రద్ధ మనందరికీ ఆదర్శనీయం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. గాంధీజీ కలలు కన్న రామరాజ్యం అంటే శాంతి, సమానత్వం మరియు సోదరభావం ఉన్న సమాజం. అలాంటి సమాజాన్ని నిర్మించడానికి మన వంతు కృషి చేద్దామని కోరుకుంటూ ఈరోజు నేను ఈ టాపిక్ ని క్లోజ్ చేస్తున్నాను. రైట్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పాలినామియల్స్. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక 2 చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. మీకు కనిపిస్తున్న షేప్ పేరేంటి? ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. సరే, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. 2 రెక్టాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ లెంత్ వాల్యూ ఎంత ఉంది మనకి? 4 సెంటీమీటర్స్. ఇక్కడ లెంత్ వాల్యూ 6 సెంటీమీటర్స్, రైట్? అయితే ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్స్ యొక్క ఏరియా అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏనా? రైట్. సో నేను ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏరియా వాల్యూ ఎంత వస్తుంది? 4 into 2 8 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్స్ స్క్వేర్, రైట్? ఇక్కడ ఏరియా సేమ్ ఫార్ములా, అదే ఫార్ములా, L into B. ఏరియా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది? 6 into 2 12 సెంటీమీటర్స్ స్క్వేర్. చూడండి, ఇక్కడ L ఇంటూ బి, ఇక్కడ L ఇంటూ బి, కానీ ఇక్కడ L ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ L ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేసాం. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఇది ఒక వేరియబుల్, దీని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? L అనేది ఇక్కడ ఒక వేరియబుల్, బి కూడా వేరియబుల్, బట్ ఈ కేసులో మాత్రం బి అనేది 2 చోట్ల ఒకటే వాల్యూ అయింది. సో ఏ వాల్యూస్ అయితే కీప్ ఆన్ చేంజింగ్ ఉంటాయో వాటిని వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, దీన్ని చూస్తే మీ మైండ్ లో ఏం స్ట్రైక్ అయింది? 5. దాన్ని చూడగానే ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఒక ఫిక్స్డ్ వాల్యూ స్ట్రైక్ అయింది. దీనినే కాన్స్టెంట్స్ అంటారు. సో మనకి హోల్ నెంబర్స్ అన్ని కాన్స్టెంట్స్. మరి ఇవేంటివి? ఈ సింబల్స్ ఏ, లైక్ బి, సి, ఎక్స్, వై, జెడ్, ఇవన్నీ ఏంటివి?
ఇవన్నీ వేరియబుల్స్. ఎందుకని వేరియబుల్స్? వీటి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి, అందుకనే వీటిని వేరియబుల్స్ అంటారు. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని మనము కాన్స్టెంట్స్ ని కలిపి యూజ్ చేసే పార్టే ఆల్జీబ్రా. ఆల్జీబ్రా ఏంటి? కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5x అని రాశాను అనుకోండి. 5 అనేదేమో కాన్స్టెంట్, x అనేది వేరియబుల్. అవునా? రైట్. x/7 చూడండి, ఇక్కడ x అనేది వేరియబుల్, 1/7 అనేది కాన్స్టెంట్. రైట్. సో కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్జీబ్రా. రైట్. అయితే చూడండి, ఇక్కడ మనం 5x అంటే దాని అర్థం ఏంటి? 5 into x, x/7 అంటే x divided by 7. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5x plus 2x అని రాసాను. చూడండి, 5 ని x తో మల్టిప్లై చేసాం ప్లస్ 2 into x అని రాసాము. సో ఎక్కడైతే కాన్స్టెంట్స్ వేరియబుల్స్ మల్టిప్లై మోడ్ లో ఉంటాయో దాన్ని ఒక టర్మ్ అంటారు. ఇక్కడ ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. చూసారా, ఇక్కడ వేరియబుల్ 2 తో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ వేరియబుల్ 5 తో మల్టిప్లై అవుతుంది. సో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. x/7 ప్లస్ 5 ఉంది అనుకుందాం. చూడండి, ఈ x/7 అనేది ఒక టర్మ్, 5 అనేది ఒక టర్మ్. ఓకేనా? సో టర్మ్స్ అనేది క్లియర్ గా ఉంది కదా. సో టర్మ్స్ అన్ని ఎలా సెపరేట్ చేయబడతాయి? ప్లస్ సింబల్ తో కానీ మైనస్ సింబల్ తో కానీ సెపరేట్ చేయబడి ఉంటాయి. టర్మ్స్ అనేది ఎలా సెపరేట్ చేయబడి ఉంటాయి? ప్లస్ సింబల్ తో కానీ మైనస్ సింబల్ తో కానీ సెపరేట్ చేయబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ -5x ఆర్ 3y ఆర్ 4t. -5x లో మీకు వేరియబుల్ పార్ట్ ఏంటి? x. కాన్స్టెంట్ ఏంటి? -5. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5x plus 2y ఉందనుకుందాం, ఇక్కడ వేరియబుల్ పార్ట్ x. ఈ x తో పాటు ఏ కాన్స్టెంట్ అయితే ఉందో దీన్ని కోఎఫిషియంట్ అంటారు. ఏమంటారు? కోఎఫిషియంట్. అర్థమవుతుందా? వేరియబుల్ పక్కన మల్టిప్లికేషన్ మోడ్ లో ఉన్న కాన్స్టెంట్ నెంబర్ ని కోఎఫిషియంట్ అంటారు. ఆల్జీబ్రాయిక్ టర్మ్స్ లో మనకి వేరియబుల్ తో పాటు ఉన్న కాన్స్టెంట్ నెంబర్ ని కోఎఫిషియంట్ అని పలకాలి. ఓకేనా? 5x plus 2y plus 6 ఉంది అనుకుందాం. ఇక్కడ 6 అనే దాని పక్కన ఏమైనా వేరియబుల్ ఉందా? లేదు. దీన్ని ఇప్పుడు కాన్స్టెంట్ అనాలి. ఓకేనా? సో ఆల్జీబ్రాయిక్ టర్మ్స్ లో ఏమనాలి? వేరియబుల్ తో పాటు ఉన్న నెంబర్ ని కోఎఫిషియంట్ అనాలి. ఏదైతే ఎలోన్ గా ఉన్న నెంబర్ ఉంటుందో దాన్ని కాన్స్టెంట్ అంటారు. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? 1, 2. x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్. అవునా? రైట్. x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్. సో చూడండి, ఇక్కడ వేరియబుల్స్ మనకి అర్థమైంది కదా. వేరియబుల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? x, y. ఇక్కడ ఇందులో అయితే వేరియబుల్ ఏంటిది? t. రైట్. సరే చూడండి నానా, ఇక్కడ 5x plus 2x అని రాశాను. ఎంత రాశాను? 5x plus 2x. ఇక్కడ 5x plus 2y అని రాశాను. సో ఇక్కడ కోఎఫిషియంట్ x, ఇక్కడ కోఎఫిషియంట్ x. ఈ ఎక్స్ప్రెషన్ లో చూస్తే ఇక్కడ వేరియబుల్ x ఉంది, ఇక్కడ వేరియబుల్ y ఉంది. సో ఎప్పుడైతే సేమ్ వేరియబుల్స్ ఉంటాయో, సేమ్ వేరియబుల్స్ అండ్ ఇట్స్ పవర్ షుడ్ బి ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ 5x 6x². ఇప్పుడు ఇందులో వేరియబుల్ ఏంటి? x. ఇందులో వేరియబుల్ ఏంటి? x². x ఏ వేరియబుల్ కానీ దాని పవర్ 2 ఉంది. సో ఈ రెండు లైక్ టర్మ్స్ అవుతాయా? అవ్వవు. లైక్ టర్మ్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? వేరియబుల్స్ సేమ్ ఉండాలి, వాటి పవర్స్ కూడా సేమ్ ఉండాలి. కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలా? నో నీడ్. కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? వేరియబుల్స్ సేమ్ ఉండి వాటి పవర్స్ కూడా సేమ్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x 5x. ఈ రెండు లైక్ టర్మ్స్. ఎందుకు అంటే ఇక్కడ వేరియబుల్ x ఉంది, ఇక్కడ వేరియబుల్ x ఉంది. పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. కామా ఇంకోటి రాస్తున్నాను ఎగ్జాంపుల్ 3y plus 3y, 5y. చూడండి, ఇక్కడ వేరియబుల్ ఏంటి? రెండు చోట్ల y వేరియబుల్ ఉంది, పవర్ 1 ఉంది. ఓకేనా? ఇలాంటి వాటిని లైక్ టర్మ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x² 3x ఉంది.
చూడండి ఇక్కడ వేరియబుల్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ కానీ పవర్ 2 ఉంది, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ కానీ పవర్ 1 ఉంది. సో ఇవి లైక్ టర్మ్స్ అవుతాయా? అవ్వవు. వీటి ఏమంటారు? అన్లైక్ టర్మ్స్ అంటారు. వేరియబుల్స్ సేమ్ ఉండాలి, వాటి పవర్స్ కూడా సేమ్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటారు. వేరియబుల్స్ సేమ్ ఉన్నా లేకున్నా వాటి పవర్స్ కూడా సేమ్ ఉండాలి, అప్పుడే లైక్ టర్మ్స్ అంటారు, లేకపోతే వాటిని అన్లైక్ టర్మ్స్ అంటారు. మీ కోఎఫిషియంట్ అంటే ఇందాక చెప్పాను కదా, వేరియబుల్ తో పాటు ఉన్న కాన్స్టెంట్ ని మనం కోఎఫిషియంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 6x² లో కోఎఫిషియంట్ ఏంటి? ఇది కోఎఫిషియంట్. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి 6x² + 5x + 3 ఉంది. 6 అనేది x² కోఎఫిషియంట్, 5 అనేది x కోఎఫిషియంట్, మరి 3 అనేది కాన్స్టెంట్. వెరీ గుడ్. 3 అనేది ఏంటి? కాన్స్టెంట్. ఓకేనా? ఈ టర్మ్స్ అన్ని మీరు ఒక్కసారి మీ 8th క్లాస్ లో విన్నయన్ని గుర్తు తెచ్చుకుంటే మనం ఫర్దర్ గా క్లాస్ ని కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? రైట్. మీరు ఇవి ఆల్రెడీ 8th క్లాస్ లో విన్నయ్యే, నేను జస్ట్ మీకు ఇవన్నీ రీకలెక్ట్ చేశాను. సరే చూడండి నాన్న. రైట్. ఇప్పుడు √x(x⁻3/2) మరి వీటిని ఏమంటారు? ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ అనే అంటారా? రైట్, వీటిని ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ అనే అంటారు. కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ పవర్ √x అంటే ఏంటి అర్థం? 1/2. ఇక్కడ ఎక్స్ పవర్ 3/2. మరి 1/2 3/2 అనే హోల్ నెంబర్సా? కాదు, హోల్ నెంబర్స్ కాదు. ఎప్పుడైతే వేరియబుల్ పవర్స్ హోల్ నెంబర్స్ ఉంటాయో ఆ ఎక్స్ప్రెషన్ ని, హోల్ నెంబర్స్ ఉండాలి, హోల్ నెంబర్స్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అంటారు. కండిషన్ ఏంటి? వేరియబుల్ పవర్స్ అనేవి హోల్ నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ x², లేకపోతే y³ లేకపోతే t⁻15, ఏదైనా కానివ్వండి. ఈ 2, ఈ 3, ఈ 15 ఇవన్నీ ఏంటి? ఇవన్నీ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఉంటే ఆ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని మనము పాలినామియల్ అంటాము. ఏమంటాము? పాలినామియల్ అంటాము. ఒక నిమిషం నాన్న. ఈ x² + 5x + 3 ఉంది, దీన్ని ఏమని అనొచ్చు మనం? ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని దేనైనా ఒక నెంబర్ ఇవ్వలేసాను, =2 అన్నాను. ఇక్కడ నేను ఈ ఎక్స్ప్రెషన్ లో 2 = అనే సింబల్ వాడాను. =, అనే సింబల్ వాడితే ఆ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని మనం ఏమంటాము? వెరీ గుడ్, ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. ఏంటది? ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. ఏంటి తేడా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కి ఈక్వేషన్ కి? =, సింబల్ అనేది యూజ్ చేస్తే దాన్ని ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటాము. ఓకేనా? ఈ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ పాలినామియల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఎక్స్ పవర్స్ హోల్ నెంబర్స్ ఉండాలి, దెన్ ఇట్ విల్ బికమ్ పాలినామియల్. ఓకేనా? అర్థమైందా? రైట్, మీకు అర్థమైంది అంటున్నారు కదా. ఇది చూడండి, x⁻³ y⁻7/5. ఇప్పుడు వీటిని మనం పాలినామియల్స్ అనొచ్చా? పాలినామియల్స్ అనొచ్చా? అనకూడదు. ఎందుకని? పాలినామియల్స్ అనాలి అంటే వేరియబుల్ పవర్స్ ఎంత ఉండాలి మనకి? వేరియబుల్ పవర్స్ ఏవిలా ఉండాలి? హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి మనకి. ఇవి ఇక్కడ ఏముంది? ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ అనేది మనకి పాలినామియల్స్ అవ్వవు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ x² + 5x + 2 = 0 అనుకున్నాం. ఇది ఒక పాలినామియల్ అవుతుందా? ఎస్, పాలినామియల్ అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ ఎక్స్ పవర్ లో హోల్ నెంబర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా మనకి ఫ్రాక్షనల్ వాల్యూస్ లేవు అండ్ నెగిటివ్ వాల్యూస్ లేవు. ఓకేనా? రైట్. రైట్, చూడండి అన్న. అయితే మనకి పాలినామియల్స్ లో పాలినామియల్ అనుకున్నాం కదా,
దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 7 5x పవర్ 6 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఇది పాలినామియల్ అవుతుంది కదా, ఎందుకంటే చూడండి x పవర్స్ అన్ని మనకి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, మనకి ఎక్కడ నెగిటివ్ నెంబర్స్ లేవు. ఓకేనా, మళ్ళీ ఫ్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? నో ఫ్రాక్షనల్ వాల్యూస్. సో ఫ్రాక్షనల్ వాల్యూస్ లేవు కాబట్టి ఇది ఒక పాలినామియల్. ఓకేనా, ఇది ఒక పాలినామియల్. రైట్. అయితే డిగ్రీ, ఈ డిగ్రీ అనే టర్మ్ మనం విన్నాం కదా ఇవరికి. డిగ్రీ అంటే ఏంటి? ఒక పాలినామియల్ లో వేరియబుల్ హైయెస్ట్ పవర్ నే డిగ్రీ అంటారు. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 7. సో ఇప్పుడు డిగ్రీ ఏమవుతుంది? 7. ఓకేనా, సో ఈ డిగ్రీస్ బేస్ చేసుకొని మనము పాలినామియల్స్ ని 3 కేటగిరీస్ చేసాము. ఏంటి అవి? లీనియర్ ఈక్వేషన్. లీనియర్, చూడండి ఒకవేళ లీనియర్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే దాని డిగ్రీ ఎంత ఉండాలి? 1 ఉండాలి. డిగ్రీ గనక 1 కి ఈక్వల్ అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి? x ప్లస్ 5, దీని డిగ్రీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. x పవర్ 1 ఉన్నట్టు. సో హైయెస్ట్ పవర్ నే మనం డిగ్రీ అనుకుంటాం కదా, సో ఇది లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ డిగ్రీ 2 అయితే దాన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్. ఇది ఆల్రెడీ మనం 8th క్లాస్ లో సాల్వ్ చేసాం కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 అనుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఈక్వేషన్ కి సారీ ఈ ఎక్స్ప్రెషన్ కి హైయెస్ట్ పవర్ ఎంత? 2. వెన్ ఎవర్ డిగ్రీ ఇస్ 2 మనం దానిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఓకేనా, రైట్. 3 ఉంటే దాన్ని క్యూబిక్ అంటాము. రైట్. సో ఇది డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్స్ ని ఇలా కేటగిరీస్ చేశారు. అదే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బేస్ చేసుకొని, టర్మ్స్ అంటే ఏమని చెప్పండి? టర్మ్స్ ఎలా సపరేట్ చేయబడి ఉంటాయి? ఎడిషన్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ యూజ్ చేసుకొని సపరేట్ చేయబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి x పవర్ 7 అనేది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బేస్ చేసుకొని కూడా మనం పాలినామియల్స్ ని కేటగిరీస్ చేసాము. చూడండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఒక్కటే టర్మ్ ఉంటే ఆ పాలినామియల్ ని మనం మోనామియల్ అంటాము. ఏమంటాము? మోనామియల్. అదే 2 టర్మ్స్ ఉంటే బైనామియల్. నేను ఇవన్నీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. అయితే 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా దానిని పాలినామియల్. మోర్ దాన్ 2 ఉంటే దాన్ని పాలినామియల్ అని అంటాము. ఓకేనా, పాలినామియల్. ఓకే, సో డిగ్రీస్ బేస్ చేసుకుంటే లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్యూబిక్ అని చెప్పేసి అంటాము. నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకుంటే మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్ అని అంటాము. రైట్. నేను ఇప్పుడు మీకు ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తాను, నాకు మీరు అందులో ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి. కనిపిస్తుందా స్క్రీన్ మీకు? చూడండి అక్కడ మీకు ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద, చదవండి. టర్మ్స్, కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్స్. ఇందులో మనము అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ ఈక్వేషన్? కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 2. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ ఈక్వేషన్? 3b మైనస్ d ప్లస్ 7. చెప్పండి, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 7. వై 7? b ఎందుకు 3 ఎందుకు కాలేదు? 3 తో పాటు వేరియబుల్ ఉంది కాబట్టి 3 ఏమవుతుంది? కోఎఫిషియంట్ అవుతుంది. ఓకేనా, సేమ్ d తో పాటు -1 ఉన్నట్టు కదా కోఎఫిషియంట్. సో 7 కి మాత్రం ఏ వేరియబుల్ అటాచ్ అవ్వలేదు కాబట్టి అది కాన్స్టెంట్ అవుతుంది. రైట్. ఇప్పుడు చెప్పండి,
వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ p ఇన్ దిస్ ఈక్వేషన్? 3p + 6c + 6 స్క్వేర్. చెప్పండి, p కోఎఫిషియంట్ ఏంటి? 3. కరెక్ట్ ఆన్సర్. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ చాలా మంది పంపించారు, ఇంకా అందరూ పంపించాలి. రైట్. వాట్ ఆర్ ద టర్మ్స్ ఇన్ దిస్ ఈక్వేషన్? టర్మ్స్ ఒకదానికొకటి ఎలా సెపరేట్ చేయబడి ఉంటాయి? అయితే ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ యూజ్ చేసుకొని సెపరేట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. -k అనేది ఒక టర్మ్, 8 అనేది ఒక టర్మ్. రైట్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకొని దీన్ని ఏమని పిలవచ్చు? మోనామియలా, బైనామియలా? కరెక్ట్, బైనామియల్. రైట్. చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ ఈక్వేషన్? ఈ ఈక్వేషన్ లో కాన్స్టెంట్ వాల్యూ ఎంత? రైట్, 4 is కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, మనము నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో మీకు ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది కదా, ఎక్కడ దేనిని కోఎఫిషియంట్ అంటారు, దేనిని కాన్స్టెంట్ అంటారు, మీకైతే క్లారిటీ వచ్చింది కదా. రైట్. అయితే ఇప్పుడు చూడండి అన్న, అంటే మనం పాలినామియల్స్ ని జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, వేరియబుల్ కనుక ఎక్స్ టర్మ్స్ లో ఉంటే మనం p(x) అని, ఒకవేళ వేరియబుల్ కనుక y ఉంటే p(y) అని, లేకపోతే z లో ఉంటే p(z) అని రిప్రజెంట్ చేస్తాం. రైట్. ఇక్కడ నేను ఒక పాలినామియల్ తీసుకుంటున్నాను. టూ ఎక్స్ ప్లస్ 1. ఏంటి పాలినామియల్ ఏంటి కదా? 2x + 1. అయితే నేను ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ -1/2 అని సబ్మిట్ చేస్తున్నాను. వాట్ ఐఎమ్ టేకింగ్ ఎట్ x = -1/2. ఏం చేయాలి? ఎక్స్ ప్లేస్ లో -1/2 పెట్టాలి. ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్ లో -1/2 పెడితే 2 × -1/2 + 1. అంతేనా? ఏం చేశాను? ఇక్కడ p(x) = 2x + 1. ఇది నేను తీసుకున్న పాలినామియల్. ఈ ప్రాబ్లం లో నేను తీసుకున్న పాలినామియల్ ఏంటి? 2x + 1. అందులో నేను x ప్లేస్ ఏం పెట్టాను? -1/2 పెట్టాను. 2 × -1/2 + 1. 2 కి 2 క్యాన్సిల్ అవుతుంది. సో -1 + 1 = 0. సో ఇక్కడ ఈ పాలినామియల్ వాల్యూ మనకి -1/2 దగ్గర, ఎట్ x = -1/2 దగ్గర ఎంత వచ్చింది వాల్యూ? 0 వచ్చింది. వెనెవర్ ద పాలినామియల్, ఎప్పుడైతే పాలినామియల్ వాల్యూ 0 వస్తుందో ఆ x వాల్యూని దాన్ని 0 ఆఫ్ ద పాలినామియల్, 0 ఆఫ్ ద పాలినామియల్ ఆర్ రూట్ అని కూడా అనొచ్చు. పాలినామియల్, 0 ఆఫ్ ద పాలినామియల్, ఆర్ లేకపోతే దాన్ని ఏమనొచ్చు? రూట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు x = -1/2, x = -1/2 అనేది ఒక రూట్ అని చెప్పుకున్నాం. అదే ఈ 1/2 ని తీసుకొస్తే ఏమవుతుంది? x + 1/2. దీనిని ఏమనాలి? ఫ్యాక్టర్ అనాలి. వాట్ ఈస్ దట్? x = -1/2 అనేది 0 అయితే x + 1/2 అనేది ఏం చేశాను? జస్ట్ -1/2 ని తీసుకొచ్చాను. సో తీసుకొస్తే ఏమైంది? ఫ్యాక్టర్ అయింది. రైట్. ఇక్కడ మనకి 2x + 1 అనేది మనకి ఫ్యాక్టర్ ఏమొచ్చింది? సో ఇలానే మనం ప్రతి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, కొన్ని ఐడెంటిటీస్ కూడా ఉన్నాయి మనకి. అంటే చూడండి, ఐడెంటిటీస్ మీకు చెప్తాను. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్ లో విన్న ఐడెంటిటీసే, నేనేం కొత్త ఐడెంటిటీస్ చెప్పట్లేదు. ఇవన్నీ మనం నేర్చుకున్న ఐడెంటిటీసే. మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ కూడా మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాం. మిడిల్ టర్మ్స్ స్ప్లిట్ చేసి అలా అవన్నీ నేర్చుకున్నాం కదా. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్.
ఐడెంటిటీ 1 ఏంటిది? x plus y whole square is equal to x square plus 2xy plus y square. What is that? X square plus 2xy plus y square. 2 x minus y whole square, x square minus 2xy plus y square. చూడండి, ఈ ఐడెంటిటీకి ఈ ఐడెంటిటీకి తేడా ఏముంది? జస్ట్ ఇక్కడ ప్లస్ వై ఉంది, ఇక్కడ మైనస్ వై ఉంది. సేమ్ ఇందులో కూడా ఇక్కడ మైనస్ వచ్చింది. రైట్. థర్డ్ ఐడెంటిటీ x square minus y square is equal to x plus y into x minus y. What is the third identity? X square minus y square equal to x plus y into x minus y. Next, fourth identity. X plus a into x plus b is equal to x square a plus b into x plus y square. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను జస్ట్ ఐడెంటిటీస్ రాస్తున్నా కదా, వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తామో కూడా మనం చూద్దాం, చెక్ చేద్దాం. x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. రైట్. z కి 2 కి డిఫరెన్స్ మెయింటైన్ చేయడం కోసం రౌండ్ వచ్చేసాను. రైట్. మనకి ఈ ఐడెంటిటీస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లోనే నేర్చుకున్నాం. x plus y whole square equal to x square plus 2xy plus y square. x minus y whole square equal to x square minus 2xy plus y square. x square minus y square equal to x plus y into x minus y. ఈ మూడు మనం ఆల్రెడీ 8th క్లాస్ లోనే నేర్చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, x plus a into x plus b is equal to x square. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, దాన్ని a plus b into x plus y square. నెక్స్ట్ x plus y plus z whole square is equal to x square plus y square plus z square. మూడింటికి ఇండివిజువల్ గా స్క్వేర్స్ వచ్చాయి. తర్వాత 2 టర్మ్స్ తీసుకున్నారు, 2 టర్మ్స్ 2xy plus 2yz plus 2zx. ఓకేనా? ఈ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఈ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని మనం ఇచ్చిన పాలినామియల్ ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చో ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇప్పుడు చూద్దాము. చూడండి, x plus 3 into x plus 3. ఫస్ట్ ప్రాబ్లం, x plus 3 into x plus 3 రెండు సేమ్ టర్మ్స్ కదా. చూడండి, రెండు సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉన్నప్పుడు ఏమని రాయొచ్చు? x plus 3 whole square. సో ఇది ఏ ఫార్మాట్ లో ఉంది మనకి? x plus y whole square ఫార్మాట్ లో ఉంది ఐడెంటిటీ. ఇది ఏంటి మనకు తెలిసిన ఐడెంటిటీ ఏంటి? ఫస్ట్ ఐడెంటిటీ x plus y whole square equal to x square plus 2xy plus y square. సో ఈ ప్లేస్ లో x ప్లేస్ లో x ఉంది, y ప్లేస్ లో 3 ఉంది. సో x plus 3 whole square ఏమవుతుంది? x square plus 2 into x into 3, 2 3 just 6x plus y square. y అంటే ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 3 square అంటే 3 square రాస్తున్నాను, తర్వాత నెక్స్ట్ టర్మ్ లో రాస్తాను. ఇక్కడ కూడా 2 into 3 into రాస్తున్నాను అన్నాడు. 2 into x into 3. ఇక్కడ కాన్స్టెంట్ 2 3 కాబట్టి 2 3 ని మనం మల్టిప్లై చేయొచ్చు. x square plus 6x plus 3 square అంటే 9. ఓకేనా? మనం ఈ ఐడెంటిటీని యూజ్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేసాము. x plus y, x plus 3 into x plus 3 అంటే x plus 3 whole square. ఓకేనా? మనం దీన్ని ఎక్స్పాండ్ చేసాము ఇక్కడ.
చూడండి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 49a² + 70ab + 25b². చెప్పండి, ఇక్కడ మీకు ఒక ఈక్వేషన్ కనిపిస్తుందా? రైట్, దీన్ని మనం ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను? దీన్ని x+y² ఫామ్ లో రాసుకుంటున్నాను. ఈ ఫామ్ లో దీన్ని రాయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, x², ఇక్కడ 49a² ఉంది. 49 నేను 7a² ప్లస్ దీనికి కొంచెం స్పేస్ వదిలి పెట్టేసి 70abకి దీన్ని రాద్దాం. చూడండి, దీనికి ఏం రాస్తున్నాం? 25 అంటే మనం 5 అని రాసుకోవచ్చు కదా, 5b² చూడండి, ఈ టర్మ్ వచ్చేటట్టు మనం ఇక్కడ రాద్దాం. 7a × 5b. సో 7 5s are 35. 35 ఉంది కానీ ఇక్కడ 70 ఉంది కదా, సో దీన్ని 2తో మల్టిప్లై చేసేస్తే వచ్చేస్తుంది కదా. 2 × 7 × 14, 14 5s are 70, 70ab. చూడండి, ఇప్పుడు క్లియర్ గా చూడండి, 49a² నేమో 7a² అని రాశాను, 70ab నేమో 2 × 7a × 5b అని రాశాను, 25b² ని 5b² అని రాశాను. అంతేనా? 25b² ఏమని రాశాను? 5. 25 ని 5 అని, b² ని b అని రాసి 5bకి హోల్² పెట్టాను. ఈ రెండు టర్మ్స్ యాడ్ అయ్యేటట్టు మిడిల్ టర్మ్ తెచ్చాను. ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? x² + 2xy + y² ఫార్మాట్ లో ఉంది కదా. ఈ ఫార్మాట్ లో ఉన్నప్పుడు మనం దాన్ని ఏమని రాయొచ్చు? x + y² అని రాసుకోవచ్చు కదా. 7a + 5b² ఏం చేశాను? ఫస్ట్ ఇచ్చిన టర్మ్స్ లో a² టర్మ్స్ ఉన్నాయో దాన్ని చూసుకొని కంప్లీట్ గా హోల్² లా రాసుకున్నాను. దీన్ని కూడా హోల్² లా రాసుకున్నాను. ఇది ఏ ఫామ్ లో ఉందో చూస్తే నాకు ఫస్ట్ ఐడెంటిటీ ఫామ్ లో కనిపించింది. సో ఫస్ట్ ఐడెంటిటీ ఫామ్ లో కన్వర్ట్ చేశాను, సో దట్ మనం దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. (25/4x² - y²/9). చూడండి, ఇక్కడ 25/4x², y²/9. చూడండి, మనకు 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. సో దీన్ని ట్రై చేద్దాం. మనం ఎలా రాయొచ్చో దీన్ని కూడా స్క్వేర్ లా రాయొచ్చా? కోఎఫిషియంట్ ని కూడా ఎస్ రాయొచ్చు. 25 అంటే 5/2, x² ని x హోల్² మైనస్ y² అంటే y, 9 అంటే మనం 3² గా రాయొచ్చు. రైట్, చూడండి ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? x² - y² ఫామ్ లో ఉంది. మనకు తెలిసిన ఐడెంటిటీస్ ఏంటి? ఐడెంటిటీ 3 ఏంటి? చెప్పండి, ఐడెంటిటీ 3 ఏంటి? x² - y² = x + y, x - y. ఓకేనా? ఇక్కడ మనం తీసుకున్న ప్రాబ్లం లో x వాల్యూ ఎంత ఉంది? 5/2x. y వాల్యూ ఎంత ఉంది? y/3. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? x + y, x - y. అంటే ఎలా రాయాలి? 5/2x + y/3, 5/2x - y/3 రాయొచ్చు కదా. ఓకే, రైట్. చూడండి, 5/2x హోల్² దీన్ని సేమ్ రాస్తున్నాను, y/3 హోల్² ని నేను ఏమని రాస్తున్నాను? ఈ ఫామ్ లో రాస్తున్నాను, x + y, x - y. అంటే ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ మైనస్ ఈ టర్మ్, అదే రాస్తున్నాను. చూడండి, 5/2x + y/3 ఇంటూ 5/2x - y/3. సో దీనివల్ల మనకి ఏమైంది? దీనిని మనం సింపుల్ గా ఫ్యాక్టరైజ్ చేయగలిగాము. am I correct? ఎస్, మనకి ఫ్యాక్టరైజ్ చేయడం అనేది సింపుల్ అయిపోయింది. రైట్, సో ఇప్పుడు మనం ఐడెంటిటీ 1 ని ఎలా యూజ్ చేయాలో చూసాము, ఐడెంటిటీ 3 ని ఎలా యూజ్ చేయాలో చూసాము. ఇప్పుడు ఐడెంటిటీ 5 ని యూజ్ చేసి కూడా మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం.
సో మనం ఈ ఐడెంటిటీ యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐదర్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, లేదు అంటే ఫ్యాక్టరైజ్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాము, ఐదర్ ఎక్స్పాండ్ చేస్తున్నాము లేకపోతే ఫ్యాక్టరైజ్ చేస్తున్నాము. ఓకేనా, రైట్. The third example, write expanded form. Expanded form for 3a plus 4b plus 5c. Expanded form of 3a plus 4b plus 5c whole square. చూడండి ఇక్కడ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్ లోపల టర్మ్స్ 1 2 3 3 టర్మ్స్ ఉన్నాయి. మనకి 3 టర్మ్స్ ఉన్న ఒకే ఒక ఐడెంటిటీ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. చెప్పండి ఈ ఐడెంటిటీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. 2xy plus 2yz plus 2zx. రైట్, ఈ ప్లేస్ లో నేను ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. రైట్, ఆ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. 3a plus 4b plus 5c హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా, చూడండి ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్ లో 3a ఉంది. ఇప్పుడు నాకేం కావాలి, 3a హోల్ స్క్వేర్ ప్లస్ 4b whole square plus 5c whole square. ఇండివిజువల్ గా అన్నిటికీ స్క్వేర్స్ పెట్టేశారు ఇక్కడ లెక్క. నెక్స్ట్ ఏం చేయాలి, 2 టర్మ్స్ తీసుకోవాలి. 2 టర్మ్స్ తీసుకొని మల్టిప్లై చేయాలి. 2 into 3a into 4b, 2 into 3a into 4b ప్లస్ నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ 2 into 4b into 5c. నెక్స్ట్ 2 into ఫస్ట్ లాస్ట్ టర్మ్ 2 into 5c into 3a. కరెక్ట్. ఇప్పుడు చూద్దాం, 3a స్క్వేర్ అంటే ఎంత, 9a స్క్వేర్. 4b స్క్వేర్ అంటే 16b స్క్వేర్. వెరీ గుడ్, 16b స్క్వేర్. 5c స్క్వేర్ అంటే 25c స్క్వేర్. 2 3 6, 6 4 24, 24ab ప్లస్ ఇక్కడ చూడండి 2 into 4 8, 8 5 14 BC. Right, ఇక్కడ చూడండి 2 5 is 10, 10 3 is 30, C into AC. రైట్, దీన్ని మనం ఇలా ఎక్స్పాండ్ చేసాము. దీన్ని 3a plus 4b plus 5c హోల్ స్క్వేర్ ని. రైట్, ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ చూద్దాము. చాలా చిన్న సింపుల్ క్విజ్ చూడండి. అండ్ ఆల్సో బిఫోర్ షోయింగ్ ద నేను మీకు ఒక సిమ్యులేషన్ కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ స్క్వేర్, ఒక పెద్ద స్క్వేర్ కనిపిస్తుంది కదా, స్క్వేర్ వాల్యూ చూడండి. ఇక్కడ రెడ్ కలర్ స్క్వేర్ ని మనం ఏ అనుకుంటే, బ్లూ కలర్ స్క్వేర్ ని మనం బి అనుకుంటే, a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ a వాల్యూ 8, b వాల్యూ 3. ఈ a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ, స్క్వేర్ అంటే తెలుసు కదా, స్క్వేర్ రెక్టాంగిల్ ఇది తెలుసు కదా, దాని వాల్యూ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, 8 ప్లస్ 3 11 స్క్వేర్. ఇక్కడ 11 సైడ్ వాల్యూ ఉన్న స్క్వేర్ తీసుకున్నాము. స్క్వేర్ తీసుకుంటే అక్కడ దాంతో చూసుకుంటే ఇక్కడ వరకు a స్క్వేర్, ఇక్కడ వరకు b స్క్వేర్, మిగిలిన మొత్తం a ఇంటూ బి రెక్టాంగిల్, ఇక్కడ కూడా a ఇంటూ బి రెక్టాంగిల్. ఓవరాల్ గా వీటి వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. దీన్ని బట్టి మనము చూడండి ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ని ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 8 ప్లస్ 3 హోల్ స్క్వేర్, 8 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ
8 into 3 అంతేనా? దీన్ని బట్టి మనము ఒకసారి దాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మీకు ఏం అర్థమైంది నాకు చెప్పండి. స్క్వేర్ షేప్ కనిపిస్తుందా? ఇక్కడ ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్. ఈ మిడిల్ లో ఉన్న రెక్టాంగిల్ వాల్యూస్ ఏమవుతాయి? వాటి ఏరియా ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. రైట్, మీకు అర్థమైంది కదా? ఒక చిన్న సిమ్యులేషన్ చూపిస్తాను, దాన్ని కంప్లీట్ చేసుకొని మనం ఈరోజు క్లాస్ కంప్లీట్ చేసేసుకుందాం. చాలా సింపుల్ సిమ్యులేషన్. చెప్పండి. an expression that may contain ఇలా కాదు, మనం క్విజ్ లో చూద్దాం. రైట్, చూడండి. పార్ట్స్ ఆఫ్ an algebraic expression separated by plus or minus signs. ఏ సెపరేట్ చేయబడి ఉంటాయి? టర్మ్స్. వెరీ గుడ్. టర్మ్స్ ని ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ సెపరేట్ చేసి ఉంటాయి. అది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో పార్ట్ కదా. రైట్. ఏ సింబల్ ఆర్ లెటర్ దట్ రిప్రజెంట్ వన్ ఆర్ మోర్ నెంబర్స్. వన్ ఆర్ మోర్ నెంబర్స్ రిప్రజెంట్ చేసే వాటిని ఏమనాలి? చాట్ బాక్స్ ప్లీజ్. వేరియబుల్స్. వెరీ గుడ్, చాలా మంది ఆన్సర్ చేశారు. ఇంకా రిమైనింగ్ కూడా ఆన్సర్ చేయాలి. ఏంటిది? వేరియబుల్స్. ఏ నెంబర్ ఇన్ ఏ టర్మ్ దట్ ఈస్ బిఫోర్ ద వేరియబుల్. వేరియబుల్ కి ముందు ఉండేదాన్ని ఏమనాలి? వేరియబుల్ తో అటాచ్ అయి ఉండే నెంబర్ ఏమనాలి? కోఎఫిషియంట్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ నెంబర్ బై ఇట్ సెల్ఫ్. ఆ నెంబర్ యాజ్ ఇట్ ఈస్, అది ఎలోన్ గా ఉంటది, దాన్ని ఏమనాలి? కాన్స్టంట్. రైట్, కాన్స్టంట్. నెక్స్ట్, an expression that may contain numbers, operations and variables does not have an equal sign. ఈక్వల్ సైన్ ఉంటే ఏమంటారు? ఈక్వల్ సైన్ లేకపోతే ఏమంటారు? రైట్, ఈక్వల్ సైన్ ఉంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఈక్వల్ సైన్ లేకపోతే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఉంటే మరి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. రైట్, కరెక్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటున్నారు కదా, ఎక్స్ప్రెషన్ అంటున్నారు, బట్ ఈక్వల్ టు సింబల్ లేదంటున్నారు. సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్, వెరీ గుడ్. సో ఒక్కసారి మీరైతే అన్ని రికలెక్ట్ చేసుకున్నారు కదా. వేటిని టర్మ్స్ అంటారు, కోఎఫిషియంట్స్ అంటారు, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అన్ని గుర్తొచ్చేసాయి కదా. రైట్. సో ఇంటికి వెళ్ళాక ఈ రోజు జరిగిన టాపిక్ ని ఒకసారి పాలినామియల్స్ చాప్టర్ ని రివైజ్ చేయండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ బెటర్. ఓకేనా? బాగా అర్థమవుతుంది. మంచిగా రివైజ్ చేయండి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.